ఐడియా వస్తుంది. ద్రాక్షారామాన్ని దక్షిణ కాశీగా పిలుస్తారు. దానికి 3 ప్రధాన కారణాలుగా చెప్పబడుతుంది. ఒకటి భీమేశ్వర స్వామి ఆలయం ప్రధాన కారణము. రెండవది పక్కనున్న కోనేరు దక్షగుండముగా పిలువబడుతుంది. ఇలాంటి గుండాలు ఈ ఊళ్ళో 12 ఉన్నాయి. దక్షగుండము, మోక్షగుండము, బ్రహ్మగుండము, యమగుండము, వరుణగుండం లాంటి 12 గుండాలు ఉన్నాయి. కోనేటితో ఉండే వాటిని గుండము అంటారు యాక్చువల్గా. పాము గుండం అంటే ఇక్కడ ఉంది వెనకాల అలా ఉంటుంది. ఈ ఈ గుండం అంటే ఇలా ఉంటుంది. వీటికి 12 గుండాలకి ఒక ప్రత్యేకత ఉంది. భీమేశ్వర స్వామి ఆలయానికి ఒక ప్రత్యేకత, 12 గుండాలకి ఒక ప్రత్యేకత ఉంది. పురాణ కాలం నాటి 5 ప్రదేశాలు కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాలతో కలిపి ఉన్నాయి. పురాణ కాలము అంటే మీకు పురాణాలు అంటే రకరకాల పురాణాలు ఉన్నాయి కనుక దాని గురించి ఏంటంటే క్లియర్గా చెప్పాలంటే కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగం అని మన పెద్దలంతా చెప్పారు. ఒక యుగంలో లక్ష్మీనారాయణుడు, ఒక యుగంలో సీతారాములు, ఒక యుగంలో రాధాకృష్ణుడు దైవంగా ఉన్నారు మనకి. కలియుగంలో మనం మనుషులను కూడా దైవాలుగా కొలుస్తూ ఉంటాం. అయ్యా ఈ 4 యుగాల కంటే ముందుగా దక్షుడు ఈశ్వరుడు కాలం నాటి 5 పురాణ ప్రదేశాలు, 12 గుండములు, భీమేశ్వర స్వామి ఆలయం, ఈ 3 ప్రధాన కారణాల చేత దక్షిణ కాశీగా ఈ ఊరు చెప్పబడుతుంది. ఈ 3 ప్రధాన కారణాల్లో ముందుగా భీమేశ్వర స్వామి ఆలయం గురించి క్లుప్తంగా మీకు కొన్ని వివరాలు చెప్తాను. మన భారతదేశంలో మాత్రమే ఆలయాల సంస్కృతి ఉంది, ఇంకెక్కడా ఉండదు. ఇప్పుడంటే ముస్లిం కంట్రీస్లో, యూరోపియన్ కంట్రీస్లో, అమెరికా లాంటి ఖండాల్లో కూడా ఆలయాలు కడుతున్నారు, కానీ భారతదేశంలో మాత్రమే ఆలయాలు ఉంటాయి. అందులో కూడా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు శివ, విష్ణు, శక్తి ఆలయాలు 3 రకాల ఆలయాలు ఉంటాయి. కానీ టెంపుల్ స్టేట్గా తమిళనాడుని పిలుస్తారు. ఎందుకంటే అలాంటి ఆలయ కట్టడాలు కానీ సౌధాలు కానీ భూమి మొత్తం మీద ఎక్కడా లేవు. మరి తెలుగు భాష మాట్లాడే చోట ఉండడానికి గల కారణం ఏంటంటే ఆంధ్ర నుంచి తెలంగాణ విడిపోయినట్టుగా తమిళ భాష మాట్లాడే వాళ్ళ నుంచి తెలుగు భాష మాట్లాడే వాళ్ళు భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా విడిపోయి వచ్చాం కనుక ఈ ప్రాంతాలలో కూడా ఇంకా 6, 7, 8, 9 శతాబ్దాల నాటి ఆలయాలు అంటే 1000 సంవత్సరాల పూర్వానివి, 1200 సంవత్సరాల పూర్వం ఆలయాలు ఉన్నాయి. అందులో భీమేశ్వర స్వామి ఆలయం ఒకటి. భీమేశ్వర స్వామి ఆలయానికి 3 ప్రత్యేకతలు, చాలా విశిష్టతలు ఉన్నాయి. 3 ప్రత్యేకతలు ఏంటంటే త్రిలింగ దేశములలో ఒకటి. త్రిలింగములు అంటే 3 శివాలయములు. అది తెలంగాణలో ఉన్న కాళేశ్వరము, శ్రీశైలము, ద్రాక్షారామము. కాళేశ్వరము, శ్రీశైలము, ద్రాక్షారామము 3 శివాలయాల మధ్యలో ఉన్న భూభాగాన్ని ఒకప్పుడు త్రిలింగ దేశంగా పిలిచేవారు. అందులో ద్రాక్షారామం ఒకటి. ఆరామాలుగా పిలువబడే 5 శివాలయాలు ఉన్నాయి ఈ ప్రాంతంలో. అవి సామర్లకోట, ద్రాక్షారామ, పాలకొల్లు, భీమవరము, అమరావతి. పంచ ఆరామాలుగా పిలుస్తారు వీటిని. కొమరారామము, ద్రాక్షారామము, క్షీరారామము, సోమారామము, అమరారామంగా పిలిచే వాటిలో కూడా ఇది ఒకటిగా ఉంది. అష్టాదశ శక్తి పీఠాలు అంటే దక్షుడు కూతురు సతీదేవి పార్థివ దేహాన్ని ఈశ్వరుడు బుధం మీద వేసుకు వెళ్తుంటే విష్ణుమూర్తి ఆయన బాధ భరించలేక 18 ఖండాలుగా చేస్తే మనం 18 శక్తి పీఠాలుగా మన పెద్దలందరూ అర్చన చేస్తుంటే అందులో తెలుగు భాష మాట్లాడే చోట మొత్తానికి 18 శ్రీలంక నుంచి కాశ్మీర్ వరకు 18గా చెప్పబడుతుంటే తెలుగు భాష మాట్లాడే ప్రాంతాల్లో 4 శక్తి పీఠాలు ఉన్నాయి. పిఠాపురంలో పురుహూతికాదేవిగా, ద్రాక్షారామాలో మాణిక్యాంబగా, అలంపురంలో జోగులాంబగా, శ్రీశైలంలో బ్రహ్మరాంబగాను మన వాళ్ళు అర్చన చేస్తారు. అంటే తెలుగు భాష మాట్లాడే చోటే 4 శక్తిపీఠాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న శక్తిపీఠం 12వ శక్తిపీఠం నాభి భాగాన్ని మాణిక్యాంబగా కొలుస్తారు. ఇక్కడ భీమేశ్వర స్వామి ఆలయానికి 3 ప్రత్యేకతలు, త్రిలింగ దేశాల్లో ఒకటి, పంచారామాలలో ఒకటి, అష్టాదశ శక్తిపీఠాల్లో కూడా ఒకటిగా ఆలయానికి ప్రత్యేకతలు ఉన్నాయి. విశిష్టత ఏమిటి అంటే మన పురాణాలు ఏం చెప్తున్నాయంటే భీమేశ్వరుడు స్వయంగా వెలిసాడని చెప్పాయి. పురాణాలు పక్కన పెట్టిన చారిత్రకంగా శాసనపరంగా చూస్తే 8, 9 శతాబ్దాల మధ్యలో తూర్పు చాళుక్యులు అనే రాజుని ప్రాంతాన్ని పరిపాలించినప్పుడు అంటే 1000 సంవత్సరాలకు పూర్వం ఆ రాజులు ఇక్కడ పరిపాలన చేసినప్పుడు భీమేశ్వర స్వామి ఆలయం కట్టినట్టుగా చరిత్రలోని శాసనంలోనే ఉంది. అలా చూసినా 1000 సంవత్సరాలు దాటిన ఆలయ నిర్మాణం జరిగింది. అయితే ఆలయ నిర్మాణాన్ని ఎంత బాగా చేశారంటే భీమేశ్వరుడు సూర్య ప్రతిష్ఠ. మన భారతదేశంలో ఉన్న ఆలయాలన్నీ సూర్య ప్రతిష్ఠ, చంద్ర ప్రతిష్ఠ చేస్తారు. మన పంచాంగం కూడా సూర్యమానము, చంద్రమానము ఉంటుంది. ఈ విధంగా భీమేశ్వరుడు సూర్య ప్రతిష్ఠ గావించబడి చుట్టూరా 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న 8 ఊళ్ళలో అష్ట సోమేశ్వరములని 8 చంద్ర ప్రతిష్ఠలు చేశారు చుట్టూరా. ఇలా వెళితే కోటిపల్లి, కోరిమిల్లి, సోమేశ్వరము, వెల్ల, పట్టణ లాంటి విలేజెస్లో 8 చంద్ర ప్రతిష్ఠలు ఉంటాయి. అంతేకాకుండా మన హిందూ ధర్మంలో పంచాంగాన్ని ఫాలో అవుతాం కదా, దాంట్లో 27 నక్షత్రాలు, వాటికి 108 పాదాలు, నక్షత్రానికి 4 పాదాలు చొప్పున 108 పాదాలు ఉంటాయి. ఇంకొక 30 కిలోమీటర్ల పరిధిలో చుట్టూరా ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క శివాలయం చొప్పున ఇంకో 100 శివాలయం నిర్మాణం చేశారు. మనం కనుక ఏ హెలికాప్టర్లో నుంచి విహంగ వీక్షణం అంటే పైనుంచి కిందకి చూడగలిగితే అష్టదళ పద్మాకారము అంటే 8 రేకులు గల పుష్పాకారంలో 108 శివాలయానికంటే ముందు అప్పుడు భీమేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మాణం చేశారు. ఇంత ప్రత్యేకత ఉందన్నమాట. దానికి ఒక పేరు పెట్టారు, భీమఖండము, భీమసభ. భీమేశ్వర స్వామి ఆలయం అంటే ఇది ఒకటే కాదు, 108 శివాలయాల సమాహారము భీమేశ్వర స్వామి ఆలయం. ఇవన్నీ 1000 సంవత్సరాలకు పూర్వం కట్టారు. ఇంకా అన్నీ ఉన్నాయి, ఎవరు పూజ చేసి ఇల్లు అవి కట్టుకోలేదు. 108 శివాలయాన్ని దర్శనీయ స్థలాలుగా కూడా ఉన్నాయి. వీటి యొక్క ప్రయోజనం ఏంటంటే
మనకేమైనా కాస్తంత మన నక్షత్రం అది తెలిసి ఉంటే కనుక, నామ నక్షత్రం కానీ జన్మ నక్షత్రం కానీ తెలిస్తే ముందుగా భీమేశ్వర స్వామి ఆలయంలో దర్శనం చేసుకున్న తర్వాత మన నక్షత్రానికి సంబంధించిన రాశి ఉంటుంది, సింహరాశి, మకర రాశి, ఈ విధంగా అందులో మన రాశికి సంబంధించిన ఆలయానికి, తర్వాత మన నక్షత్రంలో 4 పాదాల్లో మనది ఏ పాదం అయితే ఆ పాదానికి సంబంధించిన ఆలయానికి వెళ్తే, ఒకే రోజు 3 ఆలయాలకి వెళ్తే మనకి ఈ జన్మకి కాస్త ఉపశమనం చెప్పడం జరుగుతుంది. భీమేశ్వర స్వామి ఆలయం దగ్గర అదే డిస్ప్లేలో పెట్టారు, మీరు ఫోటో తీసుకుంటారంటే నా దగ్గర కూడా ఒక చార్ట్ ఉంది, 108 శివాలయాల వివరము, అది మీరు ఫోటో తీసుకోవచ్చు. ఈ విధంగా 108 శివాలయాలతో భీమేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇక ఈ 12 గుండాల యొక్క ప్రత్యేకత ఏంటంటే, మనం పుష్కర నదులు ఉంటాయి కదా, ఇప్పుడు సరస్వతి పుష్కరాలు, తర్వాత 2027లో గోదావరి పుష్కరాలు, కుంభమేళాలు జరుగుతాయి మన భారతదేశంలో. పుష్కర నదిలో 12 సంవత్సరాలకి 10 రోజులు చేసే పుష్కర సమయంలో కనుక మనం స్నానం చేస్తే ఈ జన్మకి కాస్త ఉపశమనం అని పెద్దలు చెప్తారు. ఆ టైంలోనే ఆ నీటిలో కొంత ప్రత్యేకత ఉంటుంది. 365 రోజులు గోదావరి నది వస్తూనే ఉంటుంది, కానీ పుష్కర సమయంలో దాంట్లో కాస్తంత దేవతలు ఆలోచించి ఉంటారని ఈ హిందూ ధర్మం తెలిసిన వాళ్ళు చెప్తే, ఒక మ్యాగ్నెటిక్ పవర్ లాంటిది ఉంటుందని కాస్త సైన్స్ తెలిసిన వాళ్ళు చెప్తారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి సంవత్సరము మాఘమాసంలో, అంటే సుమారుగా ఇంగ్లీష్ ఫిబ్రవరి నెలలో కనుక ఈ ఊళ్ళో ఉన్న 12 గుండాల్లో కనుక స్నానం చేయగలిగితే, పుష్కర నదికి వెళ్ళలేని వాళ్ళు, సరస్వతి పుష్కరాలకు మనం వెళ్ళకపోయిన 12 గుండాల్లో స్నానం చేస్తే పుష్కర నదిలో స్నానం చేసినంత ప్రయోజనం చెప్తారు. మాఘమాసం నాటికి ఈ 12 గుండాలు శుభ్రం చేసి పెడతారు. ఈ విధంగా 108 శివాలయములు, 12 గుండములు. ఇకపోతే 5 పురాణ ప్రదేశములు అని చెప్పాను కదండి మీకు. అందులో దక్షుడు యజ్ఞం చేసి ఆయన కూతురు సతీదేవి యోగాగ్ని చేత తనువు చాలించింది దక్ష అనద్వయ తీర్థము. రెండవది మళ్ళీ హిమవంతుని కూతురు పార్వతీదేవిగా జన్మించి ఈశ్వరుడు కోసం తపస్సు చేసి అర్ధభాగాన్ని పొందిన అఖిలేష్ట సంసిద్ధి తీర్థము. మూడవది అష్ట సంవత్సరములు కాకుండా చంద్రుడు స్వయంగా ఈశ్వరుడు కోసం తపస్సు చేసిన సోమేశ్వర తీర్థము. నాలుగవది హిమవంతుడు అనే రాజు ఈశ్వరుడికి పార్వతీదేవి తండ్రి, ఈశ్వరుడికి మామగారుగా చెప్పి ఆయన ఈశ్వరుడు కోసం తపస్సు చేసిన హైమవతి తీర్థము. ఆఖరికి భీమేశ్వర స్వామి ఆలయం పక్కన కోనేరు సప్తగోదావరి. దానికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, నాసికా త్రయంబకంలో మొదలైన గోదావరి నది రాజమండ్రికి వచ్చేసరికి ఉపనదులతో అఖండ గోదావరిగా వచ్చి అక్కడి నుంచి 7 పాయలుగా సముద్రంలో కలుస్తుంది. వశిష్ఠ, వెంతయ్య, గౌతమి ఇలాంటి పాయలతో ఆ సప్త గోదావరిని మహర్షులు భీమేశ్వర స్వామి ఆలయం పక్కగా తీసుకొచ్చారని, తీర్థపు బిందు ప్రతిరోజు ఉదయం భజంత్రీలతో వచ్చి మొట్టమొదటి తీర్థపు బిందు తీసుకెళ్లి భీమేశ్వర స్వామికి అభిషేకం చేస్తారు. ఈ విధంగా ఈ ఊరికి ఉన్న చరిత్ర ఏంటంటే, 108 శివాలయంతో భీమేశ్వరుడు, ఈ 12 గుండములు, 5 పురాణ ప్రదేశములు వరుస దక్షిణ కాశీ ప్రాంతాన్ని చెప్పబడుతుంది. మనం మాట్లాడుకున్న విషయాలలో 108 శివాలయములు, 12 గుండములు 1000 years ago, 1000 సంవత్సరాలకు పూర్వాన్ని. వాస్తవానికి దగ్గరగా ఉండాలి మనం అందరం కూడా, ఎందుకంటే అవహేళనకి గురవుతుంది హిందూ ధర్మం. వినాయకుడు పాలు తాగాడంటే నమ్మడం, లేకపోతే అమ్మవారు కళ్ళు తెచ్చిందంటే నమ్మడం, లేకపోతే ఎవరికో జడ వచ్చిందంటే నమ్మడం, ఇవన్నీ అద్భుత కల్పనలు. భగవంతుని దర్శించడానికి మన పెద్దలందరూ మనకు వచ్చిన మార్గం ఇచ్చారు. అది కూడా నేను ఈ చరిత్ర అయిపోయిన తర్వాత 2 నిమిషాలు మీ టైం వేస్ట్ చేయకుండా చెప్తాను. విషయం ఏంటంటే, ఈ 108 శివాలయంలో 12 గుండములు, 5 పురాణ ప్రదేశములు వరుస దక్షిణ కాశీగా చెప్పబడుతుంటే, మనం ఉన్న ప్రదేశాన్ని దక్షుడు యజ్ఞం చేసిన ప్రదేశంగా చెప్తారు. ఏమంటే దక్షుడు ఇక్కడ చేశాడా, అక్కడ చేశాడా, అక్కడ చేశాడా అంటే 4 యుగాలకు ముందు విషయం అది. అది నాకు కానీ మీకు కానీ ఎవరికి తెలియదు. ఎందుకంటే 100 సంవత్సరాలు అయితే మనం ఉన్నాం ఇక్కడ భూమి మీద. ఆ గుడి కట్టి 1000 సంవత్సరాలు అయింది. అప్పటికి ఎవరున్నారో మనకు తెలియదు. 4 యుగాలకు ముందు విషయాన్ని నేను గుడ్డిగా ఉండి పక్కనే చేసేటండి అంటే మీరు నమ్మితే మీ దురదృష్టం, నేను చెప్పడం నాది కూడా దౌర్భాగ్యం అన్నమాట. వాస్తవానికి దగ్గరగా ఉండడం మనందరికీ కూడా ఉత్తమం. ఎందుకంటే మనం ఎవరు అవహేళనకి గురి కాకూడదు. స్ట్రాంగ్గా ఉండాలంటే కొన్ని విషయాలు మీకు తెలియాలి. అందుకే మిమ్మల్ని కాస్త ఇబ్బంది పడినా ఇన్ని విషయాలు మీకు నేను చెప్పడం జరుగుతుంది. ఏం తల్లి? అయితే విషయం ఏంటంటే, ఈ 108 శివాలయంలో 12 గుండములు 1000 సంవత్సరాలకి పూర్వమైన ఇంకా మనం చూడడానికి అనువుగా ఉన్నాయి. అదృష్టవశాత్తు మన హిందూ ధర్మం ఇంకా కాపాడబడుతుంది కనుక. కాకపోతే పురాణ కాలం నాటి ప్రదేశాలు 4 యుగాలకు ముందు కనుక మనం ఇతిమితంగా ఇది ఇదే అని నేను చెప్పలేను. కానీ శాస్త్రీయత అయితే లేదు, చారిత్రకపరమైన ఆధారాలు లేవు, శాసనపరమైన ఆధారాలు లేనప్పటికీ రాముడు అయోధ్యను పరిపాలించి భద్రాద్రికి వచ్చి అడవుల్లోకి తిరుపతి నుంచి హనుమంతుడిని తీసుకుని తమిళనాడు మీదుగా రామసేతుతోటి ఆయన లంకకి వెళ్ళాడనడానికి రామసేతు ఉంది. హేతువాదులు, నాస్తికులు, మిగిలిన మతస్థులు మనల్ని అవహేళన చేస్తారు, కానీ దాన్ని ఎవరు నిర్మించారో నిజానికి ఎవరికీ తెలియదు. రామసేతు అనేది ఉంది సముద్ర గర్భంలో, అది నడవడానికి వీలుగా ఉన్న ఒక రకమైన రాళ్లతో ఉన్నటువంటి ఇది. అది రాముడు నిర్మించాడా ఏమిటా అనేది నేను చెప్పలేను, కానీ ఖచ్చితంగా ఒక ఆధారం అయితే ఉంది, రాముడు అక్కడికి వెళ్ళాడన్న. అదేవిధంగా ద్వారక నగరం సముద్ర గర్భంలో ఉంది. రీసెంట్గా సైన్స్ ఏం చెప్తుందంటే, భూమి ఎలా తిరుగుతూ ఉంటుంది తన చుట్టూ, సూర్యుడు చుట్టూరా తిరుగుతుంది. ఈ తిరిగే గమనంలో ఆస్ట్రేలియా ఖండం భారతదేశానికి దగ్గరగా జరుగుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మరి అలా జరిగితే ఇది జరిగి ఉండొచ్చు కదా, అదే జరిగినప్పుడు ఇది కూడా జరిగి ఉండడానికి అవకాశం ఉంది అనేది నా భావన. ఎవరిని మిమ్మల్ని పూర్తిగా అంధకారంలోకి నెట్టడం, అక్కర్లేని జాతకాలకు వెళ్ళడం, లేకపోతే ఎవడో ఏదో చెప్తే మనం ఫూలిష్గా జీవించడం నేను చెప్పను. మనందరం మనుషులమే, ఇందులో ఎవరికి గొప్ప లేదు, ఎవరికి తక్కువ కాదు. మనం ఎలా ఉండాలంటే పారదర్శకంగా ఉండాలి. మన ధర్మం అంటే ప్రతిదీ మనం ఖచ్చితత్వంతో చెప్పగలిగితే మాత్రం ఎవరు మనల్ని అవహేళన చేయడానికి, మిగిలిన మతస్థులు కానీ మిగిలిన ధర్మాన్ని అనుసరించేవాళ్ళు కానీ
ఉంది. ఇకపోతే ఫైనల్గా మనం ఉన్న ప్రదేశాన్ని దక్షిణ చేసిన ప్రదేశంగా చెప్తూ ఒక 100 సంవత్సరాల క్రితం కోనేరులో ఉన్న అమ్మవారి రేకు షెడ్ కింద ఉన్నప్పుడు దారి కూడా సరిగా లేనప్పుడు ఎవరో విజయనగరం నుంచి ఓ సాధువు వచ్చి ఇక్కడ అమ్మవారిని అర్చన చేస్తే ఇక్కడే కాలం చేస్తే ఈ పక్కన తన సమాధి ఉంది. 100 ఇయర్స్కి సాక్ష్యం ఉంది. తర్వాత 2003లో స్థానిక ఎమ్మెల్యే పెద్దలు కలిపి కోనేరులో అమ్మవారి కోసం గవర్నమెంట్ నుంచి కొన్ని ఫండ్స్ తెచ్చి గుడి పెట్టారు. కానీ అప్పటికే అమ్మవారి విగ్రహం కాళ్ళు చేతులు అవి విరిగిపోయిన కారణంగా మన హిందూ ధర్మంలో పగిలిపోయిన ఫోటోలు విరిగిపోయిన విగ్రహాలు అర్చన చేయరు కనుక కొత్తగా అమ్మవారిని బట్టి శ్రీ చక్రాలను పెట్టడం జరిగింది. ఇక్కడ భక్తులు ఉండే దాక్షాయిణి అని, సతీదేవి అని, ఘంటామిక అని, పార్వతీదేవి అని 4 పేర్లతో పిలవడం జరుగుతుంది. ఇది ప్రైవేట్ యాజమాన్యంలో ఉంది. ఇక్కడ ఉన్న కుర్రాళ్ళందరూ కలిపి మహాశివరాత్రి సందర్భంగా అఖండ దీపారాధన ఇక్కడి నుంచి చివరి వరకు బోల్డ్ అండ్ స్టాండ్స్ పెట్టి కొన్ని వేల మంది దీపారాధన చేసుకునే అవకాశం ఉంది మహాశివరాత్రి రోజు సాయంత్రం. ఈ చెరువుంతా చక్కగా పచ్చిపూలతో ఓంకారాలు అవన్నీ చాలా అందంగా ఎక్కడ చేయరు, అంత బాగా చేస్తారు. ఒక 10 లక్షల వరకు ఖర్చు పెట్టి మహాశివరాత్రి దీపారాధన, అన్న సమారాధన ఈ కమిటీ కుర్రాళ్ళందరూ కలిసి చేస్తారు. క్లుప్తంగా ఇక్కడ చరిత్ర. ఇంకొక 2 మినిట్స్లో మీకు తెలియాల్సింది ఏంటంటే, మనం అందరం క్రిస్టియన్స్ కాదు కదా, కానీ వాళ్ళు బైబిల్ చదువుతారని మనందరికీ తెలుసు. మనందరం ముస్లిమ్స్ కూడా కాదు, కానీ వాళ్ళు ఖురాన్ చదువుతారని మనం చెప్తాం. మన సిక్కు కాకపోయినా గురు గ్రంథ్ సాహెబ్ లాంటి పుస్తకాలు, బౌద్ధిజం కాకపోయినా బౌద్ధ పీఠకాలు, చైనా వాళ్ళని కాకపోయినా కన్ఫ్యూషియస్ చదువుతారని మన పిల్లలు మన పెద్దలు చదువుకున్న వాళ్ళందరూ చెప్తారు. మనం ఏం చదవాలో మన వాళ్ళకి తెలియదు. ఇది దురదృష్టం. మనకి భగవంతుడిని దర్శించడానికి రోజు మీకు ఒక అరగంట కనుక ఇంటి దగ్గర సమయం ఉంటే ఏ గురువుని గుడ్డిగా విశ్వసించక్కర్లేదు. ఏంటంటే మీ అందరికీ మనందరికీ భగవంతుడు మెదడు ఇచ్చాడు, కళ్ళు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు కనుక కొంత ఒక అరగంట మీరు ఏమైనా ప్రయత్నం చేయగలిగితే భగవంతుని ఈ జీవితం మీద దర్శించే మార్గం మన పెద్దలు మనకి ఇచ్చారు. ఏ విధంగా ఇచ్చారంటే వాళ్ళకి బైబిల్, ఖురాన్ ఇవన్నీ ప్రామాణిక గ్రంథాలు ఎలా ఉన్నాయో మనకి కూడా ప్రస్థాన త్రయము అని 3 పుస్తకాలు ఇచ్చారు వాళ్ళు. త్రయము అంటే 3, ప్రస్థాన త్రయము. అవి ఏంటంటే భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు. ముందుగా వేదాలు వచ్చాయి. అవి శాస్త్రీయ సంగీతంలో ఉంటాయి. మనం శాస్త్రీయ సంగీతం ఆడడానికి వీడియోలో డోలకు లేకపోతే ఇంకోటి వాయిస్తే తలపోటు వచ్చేస్తూ ఉంటుంది. అదే సినిమా సంగీతం అయితే ఎంజాయ్ చేస్తాం. అంటే మనకి శాస్త్రీయ సంగీతం అంత స్థాయి లేదు. అలాగే మనందరం వేదాలు చదవలేం కనుక జీవితకాలం దానికి మనం కాలం వెచ్చించాలి కనుక మన పెద్దలు ఏం చేశారంటే అందరికీ జీవన పోరాటంలో చదువుకోలేకపోతున్నారని వాటికి భాష్యం రాశారవే ఉపనిషత్తులు. కాస్త సింప్లిఫై చేసి మనకి ఉపనిషత్తుల పుస్తకం రూపంలో ఇచ్చారు. మరి ఇవి చదువుకుంటారా బాబు, మనుషుల్లో ఉండండిరా అని చెప్పారు. ఇది కూడా మనకి చదువుకునే తీరిక లేదు. అందుకని మళ్ళీ శంకరాచార్య, మధ్వాచార్య, రామానుజాచార్య వాటికి భాష్యం రాశారు. వాటి పేరు బ్రహ్మసూత్రాలు. ఉపనిషత్తులు బదులుగా బ్రహ్మసూత్రాలు. ఇది చదువుకోవట్లేదు, చివరిగా భగవద్గీత అని చదువుతున్నారు. మనకి ఇంజనీరింగ్ లేకపోతే మెడికల్ సీట్లు రావడానికి లేకపోతే ఇంకోటి రకరకాల ప్రొఫెషన్స్ మనకి ఏదో రకమైన వృత్తి ఉంటుంది కదా, డాక్టర్, ఇంజనీరో, లాయరో, వ్యాపారము, ఉద్యోగం, టీచర్, ఏదో రకరకాల ప్రొఫెషన్స్. ఇవన్నీ మనం జీవించడానికి ఆలంబనగా ఉంటాయి. డబ్బులు సంపాదించుకోవడానికి, బ్రతకడానికి ఉపకరించేవి ఈ చదువులు లేకపోతే ఈ వ్యాపారాలు మన జీవన పోరాటం అంటారు. కానీ మనం మనిషిగా జీవించడానికి 3 పుస్తకాలు ఉపయోగపడతాయి. అవి భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు. మన అందరం మనుషుల రూపంలోనే ఉంటాం కానీ మనుషుల్లా జీవించాం. ఇది దురదృష్టం. మనం మనుషుల్లా జీవించిన తర్వాత అప్పుడు ఈ అమ్మవారు వేరే రకంగా మీ అందరికీ కనిపిస్తుంది. సరే, నా ఆర్తి ఏదో మీకు అర్థమై ఉండాలి. అర్థమైందా? మీరు వస్తారు, గోత్రాలు పేర్లు చెప్తారు, నేను ఏదో మంత్రాలు చదువుతాను, మీరు నాకు దక్షిణ ఇస్తాను, నేను మీకు బాధ్యత పెడతాను.